హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి మన ఆలూస్ ఉప్పుతో వాటర్తో ఈ విధంగా బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం వీటిని టేస్టీ హెల్తీగా ఫ్రై చేద్దామండి. మా వీడియోని తిలకించండి ప్లీజ్. ఈ విధంగా మనం పీల్సిన అన్నిటిని తీసేయచ్చండి. వెరీ సింపుల్గా వస్తాయండి, ఏ లేదు, చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పీల్స్ని తీసేద్దామండి ఈ ఆలూస్ని. ఇక వీటన్నిటిని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. బాయిల్డ్ ఆలూస్ని, అదేనండి బంగాళదుంపల్ని ఈ విధంగా పై పీల్స్ అన్నీ తీసేసి ప్లేట్లో పెట్టామండి. ఇక వీటిని మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి. కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, ఒక చిన్న ఉల్లిపాయ అండి, పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. ఇక ఆలూస్ని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామండి. బాయిల్ చేసిన ఆలూస్ని పీల్స్ తీసేసి ఇక ఇప్పుడు ఈ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేద్దామండి. ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి ఓన్లీ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ పీసెస్ని ఆయిల్తో, పోపు మసాలా సీడ్స్ అండ్ కర్రీ లీవ్స్, గార్లిక్తో ఈ విధంగా మన ఆలూస్ ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదండి, మన ఆలూ పీసెస్ ఈ విధంగా చక్కగా కలర్ఫుల్గా ఫ్రై అవుతున్నాయండి. వీటిని ఇలాగే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేద్దామండి మన ఆలూ పీసెస్లో, మన టేస్ట్ని అనుసరించి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి కోకో పౌడర్ కూడా యాడ్ చేసామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి.